కోడి పందాలు ప్రతి ఏడాది జరుగుతూనే ఉంటాయి. ఎవరు అధికారంలో ఉన్న గోదావరి జిల్లాల్లో, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో నడుస్తూనే ఉంటుంది. నెల్లూరు కంటే కూడా కాస్త ప్రకాశం జిల్లాలో ఎక్కువగానే ఉంటుంది. గుంటూరు బాగానే ఉంటుంది. గోదావరి జిల్లాలు చెప్పనక్కర్లేదు. ఈ కోడి పందాలు, ఎడ్ల పందాలు ఇట్లాంటివన్నీ ఈ ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతుంటాయి. అయితే జగన్ టైంలో అట్లాంటివి చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేలు నిబంధనలను పాటించట్లేదు, లేకపోతే కోడి పందాలతో దోచేసుకుంటున్నారు, లేకపోతే కొడానాని మీద రాసినట్టు క్యాసినోలు పెట్టుకున్నాడు అన్నటువంటి కోణంలో అదంతా దుర్మార్గము, దుష్టత్వం అని రాసుకొచ్చారు. అప్పుడు ఆనాడు ప్రభుత్వం మనకు వ్యతిరేకం కాబట్టి, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చేటప్పటికి పందాలకు సయ్యి, సంక్రాంతి వేడుకలకి సిద్ధం ఇవన్నమాట. నేడు తెల్లవారుగానే కోడి పందాలతో ఫుల్ జోష్. గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ ఏర్పాట్లు, ఇప్పటికే సందడి. తెలంగాణ ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చారు. రోడ్లన్నీ జాము. బెజవాడ హోటల్లో లాడ్జీలు ఫుల్లు. వారం రోజులకి 5,000 గదులు బుకింగు. ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల సరిహద్దుల్లో వీవీఐపీల కోసం క్యారవాన్లు సిద్ధం. రానున్న రాజకీయ సినీ ప్రముఖులు. ఇది అంటే ఇప్పుడు అదంతా జరిగితే అద్భుతం, ఆనాడు జరిగితే అనర్థం. అదే మనకి ఆంధ్రాకి పట్టిన శాపం.